కౌలు తప్పకుండా నిర్దేశిత కాలానికి ఉండాలి. ఒక పంటకి ఒక సంవత్సరంకి ఇస్తా అంటే కుదరదు. మనం ఏ రాష్ట్రం చట్టం తీసుకున్నా కనీసం 5 ఏండ్లు లేదా 6 ఏండ్లకు కౌలుకి ఇవ్వాలి. మీ భూమిని మీరు గనక కౌలుకి ఇస్తున్నట్లయితే కౌలు కనీస కాలము 5 ఏండ్లో 6 ఏండ్లో ఉండాలి. తెలంగాణలో 6 సంవత్సరాలు. 1950 చట్టం కింద కౌలుకి ఇవ్వాలంటే 6 సంవత్సరాలకి కౌలుకి ఇవ్వాలి. ఇది రెండవ నియమం. అంటే కౌలు పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే నిర్ధారణ అవుతుంది, అంతకాలానికి ఇవ్వాల్సిందే. ఇక మూడోది, కౌలు ఎంత తీసుకోవాలనే దాని మీద పరిమితి విధించారు. అంతకంటే మించి మీరు కౌలు తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ చెప్తుంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలలో ఇటీవల వచ్చిన అధ్యయనం కూడా చెప్తుంది, కౌలు చేసుకున్న వాళ్ళకి గడ్డి తప్ప ఏం మిగలట్లేదు అని. అంటే కౌలు కిందనే అంతంత చెల్లించాల్సిన సందర్భం ఉంది అని. ఇట్లా ఎంత పడితే అంత కౌలు తీసుకోకుండా ఉండటం కోసం అన్ని రాష్ట్రాలలో నియమాలు ఉన్నాయి. తెలంగాణ కౌలుదారు చట్టంలో కూడా ఒక నియమం ఏంటంటే, భూమి శిస్తు ఎంతైతే ఉంటుందో దానికి 10 నుంచి 20 రెట్లకు మించకుండా కౌలు ఉండాలి. అంతకంటే ఎక్కువ కౌలు వసూలు చేయడానికి వీల్లేదు.